తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అయితే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 42% బీసీల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక అడుగు ముందుకేసింది, ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 9 విడుదల చేస్తూ మరి తాజాగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మరి బీసీల సంబంధించిన అంశంలో గత కొంతకాలంగా 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో పాటు రాష్ట్రంలోని బీసీలంతా కూడా మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జీవో నెంబర్ 9 ద్వారా మరి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మరొక జీవో తీసుకోవడం కావచ్చు. సో దాంట్లో మొత్తానికి బీసీలు అయితే ఖచ్చితంగా మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే పూర్తిగా మరి హర్షించే పరిస్థితి కనిపిస్తోంది. సో ఇన్నాళ్ళుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తయిపోతుంది. మరి ప్రజల్లో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పి ఒకవైపు బీజేపీ కావచ్చు, మరొక వైపు బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తరుణంలో ఇక విమర్శలన్నిటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చెక్ పెట్టిందని చెప్పుకోవచ్చు. సో రేపు ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ఈ అకస్మాత్తు నిర్ణయం తీసుకోవడం కావచ్చు, కాసేపటి క్రితమే జీవో నెంబర్ 9ను కూడా విడుదల చేయడం కావచ్చు. సో ఇన్నాళ్ళుగా కూడా మరి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరుగుతున్న ప్రచారానికైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ జీవో నెంబర్ 9 విడుదల చేయడం ద్వారా చెక్ పెట్టారు. సో మొత్తానికి తెలంగాణలో బీసీలు అయితే 42% రిజర్వేషన్ల అంశంలో మొత్తానికైతే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికైతే పూర్తిగా స్వాగతిస్తున్నారు. సో ఈ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు? ఒకవైపు రాష్ట్రపతి వద్ద 2 బిల్లులు పెండింగ్లో ఉండడం కావచ్చు, తాజాగా మరి గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పంపించిన ఈ యొక్క 42%కు సంబంధించిన ఆర్డినెన్స్ కూడా పెండింగ్లో ఉండడం కావచ్చు. సో తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించదు. సో మరొకసారి కూడా పోస్ట్ పోన్ చేస్తుంది. ఒకవైపు సెప్టెంబర్ 30 లోపు మరి ఈ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి ఖచ్చితంగా 30 లోపు అని చెప్పిన నేపథ్యంలో 30కి మరి కేవలం 2-3 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. సో దీంట్లోనే ఇక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్ ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. సో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందంటూ మరి ప్రతిపక్షాలు పదే చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడైతే తాజాగా మరి చెక్ పెట్టినట్టు స్పష్టమవుతోంది. సో తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రేపొద్దున మరి ఇటు తెలంగాణ డీజీపీ కావచ్చు, అలాగే తెలంగాణ చీఫ్ సెక్రటరీ కావచ్చు, మరి అధికారులతో కావచ్చు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అయితే సమావేశం కానుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో మరి సమావేశంలో చర్చిస్తూ భద్రతా అంశాలు కావచ్చు, తర్వాత ఎన్నికల నిర్వహణ కావచ్చు, సో ఇవన్నిటి కూడా చర్చించి మరి ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని కూడా ఒక విశ్వసనీయ సమాచారం అయితే అందుతోంది. సో తెలంగాణ ప్రభుత్వం ఇక ఆలస్యం చేయడానికి మరి కావచ్చు, తర్వాత అదే క్రమంలో హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కావచ్చు, సో మొత్తానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు ప్రతిపక్షాలకు కావచ్చు, అటు బీసీలకు కావచ్చు. మరి ప్రతిపక్షాలకు ఒకవైపు చెక్ పెడుతూనే మరొక వైపు బీసీలకు గుడ్ న్యూస్ చెప్పింది. సో దీంట్లో మరి ముఖ్యంగా ఇక తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే బుసాని వెంకటేశ్వర్లకు సంబంధించిన కమిటీ సిఫార్సులను కూడా ప్రభుత్వం ఆమోదించడం కావచ్చు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమగ్ర సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ సర్వే ఆధారంగా 42% మరి రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయని చెప్పి కూడా తెలపడం కావచ్చు. సో మొత్తానికి ఆర్టికల్ 40 కావచ్చు, తర్వాత 243D కావచ్చు, మరి 243Tతో పాటు మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ప్రకారం అయితే ఈ రిజర్వేషన్లు మరి కల్పిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఇప్పటికే అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం కూడా పొందింది. ఈ చట్టం ప్రకారం అమల్లోకి రాబోయే ఈ రిజర్వేషన్లతో తెలంగాణ మరి దేశంలోనే తొలిసారి బీసీలకు పల్లె పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రంగా నిలిచిందని మరి ప్రభుత్వం తెలియజేస్తోంది. సో ఈ నిర్ణయంతో ఖచ్చితంగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఘనంగా పెరగనుంది. సో రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీసీ వర్గాల ప్రాధాన్యం మరింత పెరగనుందని కూడా తెలుస్తోంది. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, సో రెండు ప్రతిపక్షాలకు ఒకేసారి అయితే చెక్ పెట్టింది. జీవో
విడుదల చేయడం కావచ్చు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం కావచ్చు. అదే క్రమంలో హైకోర్టు ఆదేశాలను కూడా పాటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసే అంశంలో కావచ్చు, మరొకసారి తెలంగాణ ప్రభుత్వం అన్ని సమస్యలకు 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు అడ్డుగా ఉన్నది. ఆ అడ్డు తొలగించుకునే కార్యక్రమంలో భాగంగా జీవో 9 విడుదల చేయడం అయితే ఇప్పుడు మొత్తానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం ఇది లైన్ క్లియర్ అయినట్టు మాత్రం స్పష్టమవుతోంది.